జిల్లాల్లో ఎలక్ట్రానిక్ షాప్స్ లో దొంగతనాలు చేస్తూ జనాలి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ దొంగ ఎవరు? సంపూర్ణేష్ బాబు. ఎవరతను? నరరూప రాక్షసుడా? అన్న దేవుడు. అతనికి మానవత్వమే లేదా? పోలీసులను ముప్పతిప్పులు పెడుతున్నాడు, ప్రజల సంపదను దొంగిలిస్తున్నాడు. దొంగతనమా? ఒక వస్తువును ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి సేఫ్ గా తరలిస్తే దాని దొంగతనం అంటారా? మీడియా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు కనిపిస్తాడు? ఎవరికి చిక్కుతాడు? అసలు ఎలా ఉంటాడు? అన్నలా ఉంటాడా? ఎవరినైనా వాడి హైట్ ఎంత వెయిట్ ఎంత అని అడగాలి, కానీ అన్నను మాత్రమే వాడి దమ్మెంత అని అడగాలి. అన్నను చూడాలంటే కళ్ళు కాదు, కలేజా కావాలి. అన్న ఎదురుగా నిలబడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నీ చొక్కా గుండీలన్నీ గుండెలు కావాలి. ఏమైంది? థాయిలాండ్ వాడు తయారు చేసిన తాళం బుర్ర. దీన్ని తెరవాలంటే పైనున్న దేవుడికి లేదంటే ఒరిజినల్ కి ఇద్దరికే సాధ్యపడుతుంది. కిందన్న మనమేం చేయలేమా? చేయలేం. సిటీలో నేనే స్పెషలిస్ట్. నాకే దీన్ని తెరవడం సాధ్యపడలేదంటే మీకు ఆ ఆలోచన వచ్చిన 2 సెకండ్ల టైం వేస్ట్. ఎలా చేసావన్నా? తాళం థాయిలాండ్ వాడదవచ్చు, కానీ బ్రెయిన్ భారతీయుడిదిరా. ఆంధ్రప్రదేశ్ లో వరుస దొంగతనాల నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, ఇక మీదట ఒక్క దొంగతనం కూడా జరగదని భారత ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఏయ్ దొంగ, ఇన్ని రోజులు నువ్వు మంచివాడు అనుకున్నాను. అంటే ఇవన్నీ చేస్తుంది నువ్వే అన్నమాట. ఎన్ని దొంగతనాలు చేస్తావు? ఇంకా ఎంతమందిని దోచుకుంటావు? ఇలా చేస్తే ఎప్పుడోసారి ఎవరికో దొరికిపోతావు. దెబ్బతో పెళ్ళైపోతుంది. నేను చెప్పేది విశ్వాస. అసలు ఏం జరిగిందంటే తెలుసు తెలుసు. ఆ ఎదురింటి ఎద్దు మొహం పద్దు నిన్ను పొద్దున్నే ముద్దుగా చూడటం నేను చూడలేదనుకుంటున్నావా? ఇలా ఎంతమంది అమ్మాయిల మనసు దోచుకుంటావు? ఇంకెంతమంది హృదయం దొంగతనం చేస్తావు? ఓ అదా, ఇంకేదో అనుకోని టెన్షన్ పడ్డాను. ఇంకేమనుకున్నావు? వద్దులే, చెప్తే తట్టుకోలేవు. అంతే అంతే. అక్కడ ప్రతి అడ్డమైన ఆడపిల్ల సైట్ కొట్టేస్తుంది. ఒకే ఇంట్లో ఉన్న ఈ శ్వాస మీద మాత్రం ధ్యాస లేదు. చూడు శ్వాస, నువ్వు చాలా చిన్నపిల్లవి. చిన్నపిల్లనా? ఈ చిన్న పిల్ల వేసుకొని పడుకో. చిన్న పిల్లనో కాదో చూపిస్తా. నిన్నెవడు చేసుకుంటాడో గాని. ఎవడో ఏంటి, నువ్వే చేసుకోవాలి. ఏం స్మైల్ రా బాబు. అమ్మో, నువ్వు రాజకీయాల్లో లేవు గాని నీ అందం చూసి ఓట్లు గుద్దేరు ఆడపిల్లలు. రావాల్సిన టైం వస్తే రాజకీయాల్లోకి రాకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ప్రస్తుతం నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంతే. అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి.
అర్థమైందా శ్వాస? ఆ అర్థమైందిలే. ఎప్పుడో ఎవడో ఒకడు నీ పైన కాన్సన్ట్రేషన్ పెడతాడేమో చూసుకో. ఆశీర్వాదం తర్వాత. బాయ్. నా మీద కాన్సన్ట్రేషన్? సినిమాకెళ్ళి సినిమాకి వచ్చావా అంటాం. హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం. అలానే ఇలాంటి కాన్ఫరెన్స్ లో మనం ఎందుకు వచ్చామంటే అని సోది మొదలెడతాం. అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మన ఆడేసుకుంటున్నాడు ఆడెవడో. లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం, ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టిన వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. మీడియా ఉతుకుతోంది, పై అధికారులు గంజి పెడుతున్నారు, ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి. కేంద్ర నిఘా సంస్థలు అడిగాయి, మీకెలాంటి అధికారి కావాలి? నా మనసులో ఒక్కరే మెదిలారు. నేను 8వ క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది. 500 మంది ఉన్న ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడు అక్కడికొక అధికారి వచ్చారు. హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అప్పుడు ఒక 6 మంది ముందుకొచ్చారు. ఆ 6 మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు. కత్తి కంటే నింగు వాసన చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు తెలుగువాడు ఎవరై ఉంటాడా అని అరక్షణంలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. డాక్టర్ అవ్వాలని నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను. మీటింగ్ అందరూ వచ్చినట్టేనా? ఎస్ సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. సనత్ నగర్ ఎస్ఐ మలక్పేట్ సిఐ ఎందుకు రాలేదు? మీకెలా తెలుసు సార్? డోంట్ గేమ్ ప్లే విత్ మీ. ఐ నో ఆల్ ద థింగ్స్ బిహైండ్ మీ. నేను నా నోటితో మాట్లాడేటప్పుడు నా కళ్ళు ముక్కు చెవులు డేగలా పనిచేస్తూనే ఉంటాయి. మీటింగ్ కి రావాల్సిన 8 మంది షూస్ 16 ఉండాలి, కానీ అక్కడ 12 ఉన్నాయి. దారిలో ఎస్ఐ జీప్ చూశాను. ఎప్పుడు లేట్ గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను. నువ్వు నా దగ్గర అబద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే 1 నేను నిద్రపోవాలి, 2 నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి. భైరవ్ భైరవ్ రాథోడ్, నువ్వు ఆవులిస్తే నీ పేగులకు నేను గేదెలిస్తాను. ఇరవై 22 జిల్లాలు, 222 దొంగతనాలు, 2222 మంది పోలీసులు. వేలి ముద్రలు కాదు కదా, కనీసం కాలి ముద్రలు కూడా పట్టుకోలేకపోయారు. షేమ్ ఆన్ యు గైస్. సార్, దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పాలిష్ రాసుకోవడం వల్ల వాళ్ళు వేలిముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్. కాలి ముద్రలు పట్టుకోండి, చేతుకున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా. బాగా ఆలోచించండి. వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే. ఒకవేళ పోకుండా ఉన్నట్టయితే అవి అక్కడే ఉండేవి. పోనీ ఆ షాపు ఓనర్సే తీసేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి. అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది దొంగల పని అయి ఉంటుంది. మరి రాత్రిపూటే దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ దొంగలు సామాన్యులు కాదు. పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. మరి ఆ వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు? దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి. సిటీ మొత్తం జల్లెడ వేయండి. ప్రతికార టైర్ ని DNA రిపోర్ట్ పంపించండి. డౌట్ వచ్చిన ప్రతివాడిని లోపలయ్యండి. సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ భైరవ్ పర్మిషన్ లేని ఎవరిని రిలీజ్ చేయకండి. ప్రతి క్రిమినల్ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తాడు, కానీ వీడు సులువుగా దొంగతనాలు చేస్తున్నాడు. వీడే కాన్సన్ట్రేట్ చేసి తెలివిగా దొంగతనం చేస్తే ఇక వీణెవ్వరూ ఆపలేరు. గో క్యాష్ హిమ్ ఇమిడియట్లీ. ఏయ్, అదిగోనే నీ బాయ్ ఫ్రెండ్. అబ్బా ఏమున్నాడే, షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. ఆ స్టైల్ చూడవే, రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు. ఛీ, ఆపండి. వాడు నా వాడు. చా
వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీకున్నంత క్యూ ఉంది. అప్పుడు నువ్వు నా వెనక, నేను దీని ముందరా. చిచి, నీతో నడవడం నాది బుద్ధి తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏయ్ ఏంటి అలా ఆపేశావు? సారీ, ఏదో తమాషా కన్నాను. తమాషాకా? నువ్వు లిఫ్ట్ అడిగిన 2 క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబ్బో, ఈ పాప ఎవరో? ఆ పాప కను పాపరా. పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లకి చురకెత్తులు. నువ్వేం ఫీల్ కాకమ్మా. ముందీ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. అన్నయ్య, వదిన ఎక్కడా అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా. రావే, రా. ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? హీరో. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరివాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. అన్న కూర్చొని మాట్లాడుకున్నా. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దన్న, కూర్చొని మాట్లాడుకుందాం అన్న. ప్లీజ్ అన్న. కూర్చొని మాట్లాడుకుందాం. మరి కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చొని మాట్లాడుకుందామా? ప్లీజ్ అన్న. ఇంకోసారి ఎప్పుడు అన్న ప్లీజ్ అన్న. ఆడపిల్లలే కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి. ఎక్కడన్నా చూసావా? ఈ గుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఎక్కడ చెప్పురా. మేం కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అన్న, ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టాల్సిందే. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా నీకు? గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసిన అడుగు. నువ్వన్న మా బచ్చా గురించి, ఆయన పోయించిన గురించి. పోయించిన వాడి పుచ్చరాయి కొట్టడానికే వచ్చారా ఈ మాంబా. బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా అంటే ఈ ప్రపంచంలోనే భయంకరమైన పాము. అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ ఈ మాంబా దాన్ని కరిస్తే దాని ప్రాణాలు 6 నిమిషంలో పోతాయి. నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పేస్తాను. రేపు ట్రంక్ రోడ్ లో దొంగతనం ప్లాన్ చేశాం. ఎక్కడా? వెంకటేశ్వర ప్రొవిజన్స్.
చాలు వదిలేట్రా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి, లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా కమిషనర్? ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు, మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి, లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్స్ ఆపి కసరత్తు చెయ్యండి.